खबरदार 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 इंदुल ऐक्यता वत्तीलाले इंदुल ऐक्यता పోచమ్మ తల్లికి జై 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 పోచమ్మ తల్లి నల్ల పోచమ్మకి జై నల్ల పోచమ్మకి జై నల్ల పోచమ్మకి జై నల్ల పోచమ్మకి జై పోచమ్మ తల్లికి 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 జై. నమస్తే విధుని స్వాగతం లక్ష్యం సమాజహితం. చూస్తూనే ఉన్నాం, బోనాల పండుగ అంటే హైదరాబాద్ రంగరంగ, తెలంగాణ వ్యాప్తంగా కూడా రంగరంగా ఉంటాయి. ఈ బోనాల పండుగకు పోచమ్మ, నల్లపోచమ్మ, పోలేరమ్మ, మాంకాలమ్మ, దుర్గమ్మ ఇవన్నీ గ్రామదేవతలు ఉంటారు సందర్భంగా మరి అందరూ కూడా ఆడికి వచ్చి బోనాలు ఇస్తుంటారు. కానీ కొన్ని టెంపుల్స్ మరి దారి విస్తరణ చేయటం కావచ్చు, లేకపోతే ఏదో డెవలప్మెంట్ జరుగుతున్న సందర్భంలో కూడా మరి అలాంటి టెంపుల్లకు అంటే దాదాపుగా చెప్పవచ్చు రోడ్డు విస్తరణలో తీసేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సాగర్ రింగ్ రోడ్ ఏదైతే మరి హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి సాగర్ రింగ్ రోడ్ ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా జరుగుతున్న సందర్భంలో ఈ అమ్మవారి టెంపుల్కు మరి ఇక్కడ ఇచ్చినటువంటి ప్లానింగ్లో అమ్మవారి టెంపుల్ జరపాలి, అమ్మవారి టెంపుల్ తీసేయాలన్నట్టుగా కూడా వదంతులు వినిపిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, భైరవాని కూడా స్థానికులు మరి ఇక్కడ ఏం జరిగింది, అసలు అమ్మవారిని మరి తరతరాలుగా వస్తున్నటువంటి అమ్మవారి గుడిని మరి ఏం చేసే పరిస్థితి ఉందనే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి యువకులు శ్రీకాంత్ కావచ్చు, నాగయ్య కావచ్చు, సీను కావచ్చు, సురేష్ కావచ్చు, వీళ్ళందరూ మరి ఇక్కడ ఉండి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. మరి వీళ్ళ దగ్గరకు వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి సమాధానం చెప్పారు, వీళ్ళు ఎలాగా ఈ టెంపుల్ గురించి ముందుకెళ్తారో వారి మాటలు తెచ్చుకోండి. చెప్పండి శ్రీకాంత్. సార్, ఇక్కడ మాది తరతరాలుగా ఒక 150 సంవత్సరాల నుంచి గుడిని మా ముత్తాతల నుంచి పెట్టుకున్న దానికి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే డెవలప్మెంట్ అది అన్న డెవలప్మెంట్ కానీ సార్ మాకు అవసరం లేదు. మా తాతల లాంటి గుడిని తీసేయాలనుకుంటే ఎట్లా పద్ధతి అవుతుంది? ఇంకా మేము చిన్నప్పుడు ఏవో తాతల వాళ్ళు ఏదో విగ్రహాన్ని పెట్టి చేసారు. మేము మా డాడీ వాళ్ళు కష్టం చేసుకుంటూ అది కొంచెం వాడేయడం రూపాయి తీసుకొని వచ్చేసి దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం. అప్పుడు డెవలప్మెంట్ అయినప్పుడు ఎవరు రాలే, కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ అని చెప్పేసారు. ఫ్లైఓవర్ కరెక్టే, డెవలప్మెంట్ చేయడం తప్పులేదు, దానికి కావాలి. కానీ ఎంత మాట కరెక్ట్ సార్? ఇప్పుడు మన టెంపుల్ అదే మసీదుని అయితే తీసేంత రూల్స్ ఉంటాయా? దాన్ని టచ్ చేసే అంత రూల్స్ ఉంటుందా? అది ఉండలేదు కదా. ఇప్పుడు ఆఖరికి వస్తే ఇప్పుడు టెంపుల్ కాడికి రావడం ఏంది? నువ్వు డెవలప్మెంట్ చేయి, వాళ్ళకి దేవుడు కాదా? ఫస్ట్ ప్లానింగ్ ఏమని చెప్పారు, ఏమంటారు 17 పిల్లర్స్ అని చెప్పారు. 17 పిల్లర్స్ అంటే 1 ఇయర్ కింద మేము ఓకే మాకు టెంపుల్ పోదంటే మేము ఓకే అని అన్నాం. ఓకే అనగానే మళ్ళీ ఒక 1 మంత్ కింద 13 పిల్లర్ అన్నారు. 13 పిల్లర్ అంటే సరే అని చెప్పేసి అనుకున్న వరకు మీ గుడి తీసేయాల్సి వస్తుంది అని అంటారు. గుడి ఎందుకు తీసేయాల్సి వస్తుంది అంటే ఇంకా ఇక్కడ సుఖేందర్ రెడ్డి అని గుత్త సుఖేందర్ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉండే, అతని ప్రాపర్టీ కాపాడడం కోసం మా టెంపుల్ని తీసేస్తారు. ఎంత కాడికి న్యాయం సార్? మీరే చెప్పండి. ఇప్పుడు ఒక మసీద్ని అయితే కూల్చడానికి అయితే మీకు అధికారం ఉండదు, ఏది ఉండదు, వాళ్ళంటే ఉంటుంది. పెద్ద చిన్న ఏమంటారు ముస్లిం జెండానే తీయడానికి వాళ్ళకి లేదు. అలాంటిది ఇంత పెద్ద టెంపుల్ తీయడానికి ఏ కారణం ఉంటుంది? ఇప్పుడు ఏమంటారు కేసీఆర్కి దేవత కాదా? ఎవరికి కాదా? ఇప్పుడు మాకు అందరికీ ఇప్పుడు మాకేందంటే మా తరతరాలు డెవలప్మెంట్ కానీ ముంగడ తీసేయండి, దానికి పర్వాలే, దానికి మాకంటూ దేవుడు ఉండని. ఎందుకంటే తరతరాలుగా వస్తున్నది కాబట్టి మాకు దేవుడు కావాలి, అమ్మవారు. ఎంతకైనా సిద్ధం పడతాం. ఆఖరికి వస్తే పెట్రోల్ పోసుకొని అయినా, వచ్చిన మీద పెట్రోల్ పోసి అయినా, మా మీద పెట్రోల్ పోసుకొని అయినా నేను గుడిని కాపాడుకున్న దాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరు చెప్పారు టెంపుల్ పోతుందని మీ దృష్టికి వచ్చింది? అసలు ఏం చెప్పారు? జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినారు. జిహెచ్ఎంసీ వాళ్ళు రానగా ఫస్ట్ ప్లానింగ్ అనగానే మేమేం చేసినాం, కమిషనర్ ఆఫీస్ కాడికి పోయినాం, జనరల్ కమిషనర్ కాడికి పోయినాం, హెడ్ ఆఫీస్ కాడికి పోయినాము, అందరికాడికి పోతే లెటర్ ఇచ్చినాం. ఇంతకుముందుకు పోదని చెప్పినారు, ఇప్పుడేం పోతుందని చెప్పినారు సార్. వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా దాంట్లోనే విడగొట్టాలని చెప్పేసి ఒక 5 మందిని మీ వాళ్ళు వచ్చి మాకు సైన్లు పెట్టిరమ్మా మీరు గుడిని తీసామంటే ఇది ఇల్లు కాదు సార్. ఇప్పుడు 5 మందిని వచ్చి వాళ్ళు ఎవరో చూపియండి మాకు పేర్లు,
ఎవరో వాళ్ళని చెప్తే మేము అడుగుతాం, వాళ్ళే చేసుకొని మమ్మల్ని ఒక గ్రూప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అది ఎంత మాటకు న్యాయం? ఇప్పుడు ఇంట్లో సుధీర్ రెడ్డి ఒక ఏమంటారు కార్పొరేటర్ గజ్జల మసూదన్ రెడ్డి, ఆయన ఏమంటాడంటే నేను జనరల్ ఆఫీస్ కాడికి పోయినప్పుడు ఆయన ఏమంటాడు, సుధీర్ రెడ్డి గజ్జల మసూదన్ రెడ్డి ఒప్పుకున్నారమ్మా, ఒప్పుకున్నాక మీ 5 మందిని ఒప్పిస్తారంటే వాళ్ళదా సార్ ప్రాపర్టీ? ఒక్కరోజన్నా వచ్చి కొబ్బరికాయ కొట్టినారా? సరే అందరు అమ్మవారి గుడి అయినా పర్వాలేదు, ఒక్కరోజన్నా వచ్చి అన్నదే. ఎంతకైనా దళితులు అని చెప్పేసి వీళ్ళు మేము ఎంత చెప్తే అంత అన్నట్టు అప్పటి రోజులు లేవు. మా గుట్ల కాళ్ళు ఉన్నాయి, మా గుట్ల చదువు ఉంది, మా గుట్ల తెలివి ఉంది, మా గుట్ల పోరాటం చేయడం వచ్చు, అన్నీ చేస్తాం. మీరు ఒక్కటే అప్పటిలాగా మా తాతలు మా డాడీ వాళ్ళు ఏం చేసిరో మాకు తెలియదు. మాకు ఇప్పుడు మాకు చదువు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి. మీలాగా మాకు తిండి గుట్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మేము దేనికైనా సరే ఒక్కొక్కరి మీద పెట్రోల్ పోసి అయినా సరే, నా మీద పెట్రోల్ పోసుకొని అయినా సరే ఎవరికైనా ఖబర్దార్ ఒక్కటే చెప్తున్నా, మా గుడిని పోయిన దాకా చూసిరనుకో ఎవరికైనా సరే, సీఎంఏ కానీ కేటీఆర్ఏ కానీ ఎమ్మెల్యేగా రాని ఎవరైనా సరే తగ్గేదే లేదు, తగరితే లేదు అంతే. ఇక ఒక్కసారి ప్లానింగ్ చూడండి, ఒక్కసారి. వాళ్ళు రావాలన్నా ఇవి రావాలన్నా మాకు అవసరం లేదు. మా సత్తు ఏందో మాకు ఉంది. ఈరోజు కార్పొరేటర్ రావాలన్నా వాళ్ళు రావాలన్నా ఇవి రావాలన్నా ఎవడో ఈరోజు మేము ఓట్లు వేస్తే గెలిపించిన వాళ్ళు గెలుచుకున్న వాళ్ళు మేము ఓట్లు వేస్తే ఇవ్వని కోసం మేము లాలూజులు లేము, కకృతి కూడా లేము. మేము ఈరోజు ఈ పోచమ్మ తల్లి ఎంత ఉందో ఇక్కడ ఏనండి, ఇక్కడ ఈ ప్లాన్ ప్రకారము 2019లో ఇచ్చిన ప్లాన్ మాకేముందంటే 14 పిల్లర్ల ప్లాన్ ఇచ్చారు. 14 పిల్లర్ అంటే ఈ పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ 14 పిల్లర్లో మా టెంపుల్ పోదు. మా టెంపుల్ ముందు పిల్లర్ వస్తుంది, మా టెంపుల్ పోదని చెప్పి అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఏమంటున్నారంటే ఈ ఎల్బీ నగర్ నుండి వచ్చే ఫ్లైఓవర్ను తీసుకొచ్చి ఈ బడాబాబుల అధికార బిల్డింగ్ల కోసం ఈ అక్కడ చూపించండి, ఆ బిల్డింగ్ల కోసం ఈ మా టెంపుల్ని తొలగించడానికి ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఇక్కడున్న రెడ్డి సమాజం వర్గం అధికారులు మా యొక్క ఈ బిల్డింగ్ గురించి మా టెంపుల్ని తీయాలని చెప్పి చాలా ఏదో విధంగా మమ్మల్ని దళితులు వీళ్ళు ఏం చేయలేరు, దళితులు ఏం చేసినా ఓర్చుకుంటారు అని చెప్పి ఈ టెంపుల్ని తీయడం జరుగుతుంది. ఈ 2 ప్లాన్ల ప్రకారం మాకు 2019లో ఇచ్చిన ప్రకారం 2020లో ఇచ్చిన ప్రకారం మా టెంపుల్ పోదు. మాకు తెలియకుండా 2022లో మాకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పక్కన ల్యాండ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి 1 వీక్ కింద మాకు ఆ పేపర్ పక్కన ల్యాండ్ ఆయన ఇస్తే ఆ పేపర్ని తీసుకొని మేము జోనల్ కమిషనర్ దగ్గరికి, మన హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. స్థానిక కార్పొరేటర్ను కూడా పిలిపించడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ చెంపపేట కార్పొరేటర్ కూడా పిలిపించడం జరిగింది, వంగ మధుసూదన్ రెడ్డిని. ఆయన సమక్షంలో మన అధికారులు కూడా వచ్చారు. మమ్మల్ని అధికారులు వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి మేము రామంటే మీరు రాలేదంటే ఎమ్మెల్యే ప్రాపర్టీ కాదు ఇది. ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి పరిష్కారం మా టెంపుల్ దగ్గరకు వచ్చి చేయాలి. ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి పోవడానికి మేము ఎమ్మెల్యేకి ఏం గులాంగిరి కాదు. ఏదున్న పరిష్కారం మొన్న వచ్చిన అధికారులు 1 ఇయర్ కింద మా టెంపుల్ దగ్గరకు వచ్చి పరిష్కరిస్తే మేము ఆ రోజు ఏదో ఒకటి డిసైడ్ చేస్తుండే. మాకు తెలియకుండా మీ టెంపుల్ తీసేస్తున్నామంటే ఇది ఎంతవరకు సామర్థ్యం? దళితులు అంటే అంత చిన్న చూప ఈ రెడ్డి సామాజిక వర్గానికి? దళితులు అంటే అంత సార్, దళితులే అంత చులక చూపు అంటే దళితుల గుడిలు గుట్ల అంత చులకన అంటే ఇలా సార్. మేము గుట్ల మనుషులమే, మా కాళ్ళు పట్టుకున్న రోజులు ఉంటాయి, ఎలక్షన్లలో తిరిగిన రోజులు ఉంటాయి, ఇంటింటికి తిరిగి దండాలు పెట్టిన రోజులు ఉంటాయి, మా శ్రమతోటి గెలిపించిన రోజులు ఉన్నాయి. అలాంటిది ముందు ఫస్ట్ ఎక్కటే సార్, మా గుడి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మరి ముందుకు ఎలా పోయే అవకాశం? ఈ సిచ్యువేషను ఈ స్టేస్టా బిల్డింగ్ కోసం మా టెంపుల్ని తొలగించడం ఇది సమర్థం కాదు. మేము ఎంతకైనా సిద్ధం. మా టెంపుల్ని 150 సంవత్సరాలు మా ముత్తాతల నుండి కట్టుకున్న టెంపుల్ గత 30 చిన్న గుడి ఉండే 100 సంవత్సరాల కింద 30 సంవత్సరాలకి వెళ్ళి మేము అందరం ఇంటింటికి 1000 రూపాయలు వేసుకొని ఈ టెంపుల్ని కట్టుకున్నాం. ఏ రాజకీయ నాయకుడు ఇయ్యలే, మాకు ఏ అధికారులు ఇయ్యలే పైసలు. మా సొంత డబ్బులతోనే మేము గుడి కట్టుకున్నాం. ఇప్పుడు గుడి తీస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. దేనికైనా ఖబర్దార్, ప్రాణాలకైనా సిద్ధిస్తాం, కానీ మా టెంపుల్ మాత్రం ఎక్కడ తీయము. పెద్ద మసీదు ఉంది, గుడి ఉంది, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇట్లకేం తీసుకుపోతారు? అది గుడి దేనికలేరు, ఏది ప్లానింగ్ మార్చుకోరు, పక్కకించే తీసుకోరు. ఎందుకంటే ఆడైతే గడబళ్ళు ఫుల్ అవుతాయని. ఈడ దళితులు తీయాలంటే అది మంచి, అది కాదు పద్ధతి కాదు. ఇన్ని ఫ్లైఓవర్లు కట్టిరు, పెద్ద టెంపుల్ తీయలేదు, పెద్ద మసీదులు తీయలేదు. చిన్న మసీద్ జెండా ఉంటే ఎల్బీ నగర్లో ఆ జెండాను వదిలేసి రోడ్డు డివైడ్ అండర్ పాస్ తీసిరు. కానీ ఇంత పెద్ద టెంపుల్ కనిపిస్తలేదా ఈ అధికారులకు, ఈ రాజకీయ నాయకులకు?
ఒక తుర్కు మన ముస్లింల జెండా ఒక్క జెండా ఉంటే అంత పెద్ద ఫ్లైఓవర్ను అంత పెద్ద అండర్ పాస్ను మార్చిరు, నేషనల్ హైవే విజయవాడ హైవే అది మార్చిరు. ఈ టెంపుల్ని తీయడానికి ఎంత అది ఆ ఒక్క జెండా కోసం, ముస్లింల జెండా కోసం మీరు రోడ్ డిజైనే మార్చిరు. మేము హిందువులం అంటే అంత నీచమా మీకు? దళితులం అంటే అంత అదా మీకు? దళితులు ఏది చేసినా నడుస్తుంది. వీళ్ళు ఎంత కాడికైనా ఉంటారంటే ఇది ఖబర్దార్. ఇక్కడున్న జిహెచ్ఎంసీ అధికారులకు హెచ్చరిస్తున్నాం, ఇక్కడున్న రాజకీయ నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఈ ఇటువంటి పెద్ద పెద్ద బడాబాబులను కాపాడడానికే ఈ దళితుల గుళ్ళు, దళితుల జాగాలు తీసేయడానికి ఇది హెచ్చరిస్తున్నాం. దేనికైనా సిద్ధం. మేము ఒకటే మాట చెప్తున్నాం, దేనికైనా సిద్ధం. ఆత్మ బలి కోసమైనా సిద్ధం. మా టెంపుల్ మాత్రం మేము తీయనీయం. ఈ రోడ్ మ్యాప్ ఏముందో ఎస్ఆర్డిపి వాళ్ళు ప్లాన్ చూడండి, ఎస్ఆర్డిపి ఒక్కసారి ప్లాన్ చూడండి. అదేమో ఇలా వస్తుంటే ప్లాన్ ఒక్కసారి మీరు కరెక్ట్ చూడండి. ప్లాన్ ఏమో ఇలా వస్తుంది, కావాలని చెప్పేసి బిల్డింగ్ ప్రాపర్టీని కాపాడాలని చెప్పేసి మళ్ళీ ఇలా మార్చారు. ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే ఇట్లా ఒక ప్లాన్ ఉంది, ఇట్లా ఒక ప్లాన్ ఉంది. అయితే రెండు ప్లాన్లు అన్నప్పుడు రెండు టెంపుల్ తీయాలి. ఇది ఒకటే ప్లాన్ ఎట్లా తీస్తారు? ఈడి దాకా వచ్చినాక మేము మాట్లాడతామని చెప్పారు, ఈడి దాకా వచ్చినాక ఊరుకుంటారా? ఏదైనా ఆ బిల్డింగ్ కాపాడడం కోసం ఈ అధికారులు, ఎమ్మెల్యేలు అందరు కావాల్సి ఆ బిల్డింగ్ కాపాడడానికి ఒక్కటే చేస్తున్నారు, మా గుడిని తీసేయాలి. ఎట్టు పరిస్థితి అయినా మేము పెట్రోల్ పోసుకొని వచ్చిన వాళ్ళు, మేము పెట్రోల్ ఆత్మబలి కోసమైనా మేము సిద్ధపడి మేము ఏమంటారు మా గుడిని మేము కాపాడుకుంటాం. ఎస్ఆర్డిపి ప్లాన్ కింద హైదరాబాద్లో ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నారు. మా టెంపుల్ కోసం, మా దళితుల బైరామలు కూడా దళితుల టెంపుల్ కోసం ఇంకొకసారి ఇప్పటికి 4-5 సార్లు ఈ ప్లాన్ మార్చిరు. ఇంకొకసారి మా గుడి తరపున, హిందువుల తరపున, మా దళితుల తరపున ఇంకొకసారి మీ ప్లాన్ మార్చుకోగలరని మనవి. ఒకటే, మేము ఎంత నిదానంగా ఉన్నామో మీరు కూడా అంత నిదానంగానే ఈ ప్లాన్ మార్చుకోండి, లేదంటే దేనికైనా సిద్ధం. మేము మాత్రం 200 మంది 300 మంది అమ్మవారిని తొలి బోనం ఎక్కించుకునే గుడి పోచమ్మ తల్లి. మేము 150 సంవత్సరాల నుండి ఇక్కడ బోనం ఎక్కించుకుంటున్నాం. ఇటువంటి గుడిని మేము ఇప్పుడు తీసేస్తామంటే మేము ఇప్పుడు వచ్చే జనరేషను, మా ముందు వచ్చే జనరేషన్ మేము ఏం చెప్పుకోవాలి? మేము బోనాలు ఎక్కడ ఎక్కించుకోవాలి? మీ కాపలే గుళ్ళ దగ్గరకు వచ్చి మేము బోనం ఎక్కిస్తే నీచంగా చూస్తారు. అలాంటిది మేము సొంతంగా ఇక్కడ మా డొనేషన్ వేసుకొని మేము టెంపుల్ కట్టుకున్నాం. ఒకటే చెప్తున్నాం ఎస్ఆర్డిపి వాళ్ళకు, హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిరు, ఇన్ని టెంపుల్లను పక్కదారి ఇచ్చిపెట్టి మీరు ఫ్లైఓవర్లు కట్టిరు. ముస్లింల దర్గాలకు, జెండాలకు తీసుకొని కూడా మీరు ఫ్లైఓవర్లు కట్టిరు. ఒకటే చెప్తున్నాం ఎస్ఆర్డిపి వాళ్ళకు, ఇదొక ప్లాన్ మార్చుకోండి. మా టెంపుల్ని మాత్రం మాకు ఖచ్చితంగా ఉంచాలి. ఇక్కడ ఉన్నది ఖాళీ ప్లేస్ ఉంది, మా టెంపుల్ ముందర ఒక 600 గజాల ఖాళీ ప్లేస్ ఉంది. అవసరమైతే అది ఇస్తాం. మా గర్భగుడి మాత్రం తీసేయం. అవసరమైతే మా ఖాళీ ప్లేస్ 600 గజాలు ఉంది, దానికి ఎంతోనో మాకు అది కట్టించేస్తే మేము ఇంకా కొంచెం టెంపుల్ని డెవలప్ చేసుకుంటాం. సో ఇదండి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అమ్మవారి టెంపుల్ను ఇంతకుముందుకు ఇచ్చినటువంటి ప్లాన్, గతంలో ఇచ్చినటువంటి ప్లాన్ వేరే ఉంది, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్లాన్ ఖచ్చితంగా టెంపుల్ పోయే విధంగానే ఉంది. ఇలాంటివి ఇక్కడ ఉన్నటువంటి బడా నేతల కోసం, బడా నేతలను కాపాడుతందుకు, వాళ్ళ బిల్డింగ్లు కాపాడటానికి ఈ ప్లాన్ ఉంది. కానీ మేము దళితులైనటువంటి మేము అనాదిగా వస్తున్నటువంటి మా యొక్క ఆచారాన్ని, మా తొలి బోనాన్ని సమర్పించుకున్నటువంటి ఈ యొక్క భైరవానగూడలో ఉన్నటువంటి మా అమ్మవారి టెంపుల్ని తీపిచ్చే విధంగా ఉన్నట్టయితే ఎట్టు పరిస్థితుల్లో కూడా మేము అందరం కూడా ఆత్మ బలిదానానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి రానిచ్చేందుకు మేము ఎట్టి పరిస్థితులు లేవు. ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు సరే, ఎవరైనా సరే కూడా ఈ ప్లాన్ ఖచ్చితంగా మార్చాలి. మార్చని ఏడలే అసలు అమ్మవారి గుడికి వచ్చే ప్రత్యేకత కూడా లేదని చెప్తున్నారు. చూస్తున్నాండి విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దాని. జై పోచమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి.